హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ విమెన్. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే బిస్కెట్స్ చేయబోతున్నాను. ఇంట్లోనే పిల్లలకి సెలవులు కదా, ఇంట్లో ఉండే పిల్లలకి మనం రోజు ఈ విధంగా బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా మన ఇంట్లో దొరికే వాటితోనే అనమాట. ఇప్పుడైతే నేను బిస్కెట్లు ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇది వచ్చేసి మైదా పిండి 1 కప్పు అనమాట. 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు షుగర్ పౌడర్ అనమాట, 1/2 కప్పు వచ్చేసి శనగపిండి అనమాట. కలుపుకునేదానికి 1 కప్పు ఆయిల్ అనమాట. ఇది ఫ్రీడమ్ ఆయిల్ ఫ్రెండ్స్, ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడైతే జీడిపప్పు, బాదం పప్పు పలుకులు అయితే కొన్ని తీసుకున్నాను. కొద్దిగా ఎండు కొబ్బరి అనమాట. చూడండి, పైనుండే బ్లాక్ పార్ట్ అంతా తీసేసి నేను ఎండు కొబ్బరిని ఇలా మిక్సీ వేసి పెట్టాను అన్నమాట. ఇదైతే ఇలా ఉంచుకున్నాను. ఇప్పుడు దానికి కావాల్సింది ఇంకోటి ఏంటంటే వెనిలా ఎసెన్స్, మంచి ఫ్లేవర్ కోసము మనమైతే ఇది వాడతాము. ఇది కానీ లేకపోతే యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది ఎలా చేయాలో చూపిస్తాను, ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. రండి చేద్దాం. బిస్కెట్లు, కొబ్బరి బిస్కెట్లు ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా అయితే కలుపుకునే దానికి ఇలాంటి గుంటగా ఉండే గిన్నె అయితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ జల్లెళ్ళు అయితే ఈ పిండిని ముందు ఇలా జల్లించుకుందాము. ఇందులోనే శనగపిండి కూడా వేసుకుందాము. ఇందులోనే షుగర్ పౌడర్ కూడా వేసుకుందాము. అంతా ఇలా వేసి జల్లించుకోవాలి. షుగర్ మన ఇష్టం ఫ్రెండ్స్, కొద్దిగా తీపి అంత వద్దనుకుంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు, ఏమైతే కాదు. ఇప్పుడంతా ఇలా జల్లించుకోవాలి. ఇదైతే ఇలా పక్కన ఉంచుకుందాము. చూడండి, ఎక్స్ట్రా షుగర్ ఏమంటే అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇదంతా ఒకసారి ఇలా ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం సాల్ట్ వేసుకుందాము. చూడండి, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే మనం ఎండు కొబ్బరి 1-2 స్పూన్లు వేసుకుందాము. అంతా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ బాగా మన చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి, అంత అయితే వేయకూడదు ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ బాగా మన చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇంకొద్దిగా వేసుకుందాము. ఒకేసారి కలుపుకోకుండా కొద్దిగా వేసి కలుపుకోవాలి. చూడండి, నేను తీసుకున్న ఆయిల్ కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇంకా కొద్దిగా వేసుకుందాము, ముద్ద రాలేదు కాబట్టి. ఇలా ముద్దగా వచ్చే వరకు అంతా సాఫ్ట్గా అయితే కలుపుకుందాము. కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకుందాము, 2 డ్రాప్స్ అన్నమాట. ఎక్కువ వేసిన స్మెల్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్, అందుకే కొద్దిగా వేసాను. అంతా వేసి బాగా ఇప్పుడు ముద్దలా కలిపేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి స్మూత్గా. ఎంత బాగా వచ్చిందో, నేను వేసిన ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది అనమాట. చూడండి, ఇప్పుడు నేనైతే గిన్నె పెట్టేసుకొని వేడి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అందులో మనం పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా స్మూత్గా చేసుకోవాలి, ఇలా ముద్దలాగా. ఇప్పుడైతే ఈ లోపల నేను ఒక పెద్ద డేక్షా కూడా పెట్టాను అనమాట, యూజ్ చేసుకునేదానికి. అది హీట్ అయ్యే లోపల మనం ఇలాంటి ప్లేట్ తీసుకొని బిస్కెట్లన్నీ ఇందులో పెట్టేసేసుకుందాము. దీంట్లో కొద్దిగా ఆయిల్ రాసుకుందాము, ఎందుకంటే అంటుకోకుండా ఉండేదానికి అనమాట. ఇది ఇలా పక్కన పెట్టుకొని మనకి ఎంతంత సైజు కావాలో అంతంత సైజు తీసుకోవాలి. చూడండి, విధంగా చేసుకొని మన ఇష్టం ఫ్రెండ్స్, ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకుందాము, ఈ మందంలో ఉండాలి. చూడండి, మన ఇష్టం ఫ్రెండ్స్, ఏ సైజులో అయినా చేసుకోవచ్చు. అన్నీ అయితే ఇలా ప్లేట్లో చేసుకొని ఉంచుకుందాము.
ఫ్రెండ్స్ చూడండి, అన్నీ అయితే ఇలా చేసి పెట్టుకున్నాను కదా. దీనిపైన మనం క్రష్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పు, జీడిపప్పు, అవన్నీ కొద్ది కొద్దిగా ఇలా పైన అయితే అన్నిటికి వేసేసుకుందాము. చూడండి, అన్నీ అయితే ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా గిన్నెలో అయితే ఇప్పుడు ఇదైతే పెట్టేద్దాం. చూడండి, బాగా అయితే హీట్ ఎక్కిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో అడుగున ఒక గిన్నె అయితే పెట్టాను. ఇప్పుడైతే ఇది ఇలా ఉంచుకోవాలి, కాకుండా జాగ్రత్తగా మూత పెట్టేసుకుందాం. ఒక 30 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. 30 నిమిషాలు అలాగే ఉంచుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఒక 30 నిమిషాలు అయితే అయింది. ఇప్పుడైతే మూత చూసుకుందాము. చూడండి ఎంత బాగా అయిందో, బాగా వచ్చేసింది ఫ్రెండ్స్. చాలా వేడిగా ఉంది. దింపేసేసుకుందాము. కొబ్బరి బిస్కెట్లు అయితే అయిపోయాయి. ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, చల్లగా అయితే ఆరిపోయాయి. ఎంత బాగా వచ్చాయో కొబ్బరి బిస్కెట్లు ఎండు కొబ్బరితో. చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తానన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలా. చూడండి ఎంత బాగా వచ్చాయో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ అయితే ఇంకొక వీడియోలో కలుద్దాం.